గడిచిన దినంలో కూడా మనము చక్కగా 1వ అధ్యాయాన్ని దాదాపు 4 వారాలుగా మనము చూసాం. నిజంగానే ఎంతో గొప్ప విషయాన్ని ఆ కొరింథీ సంఘంలో మనము చూసిన అంతా కూడా అంటే మన జీవితానికిను మన సహవాసంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా అలాగే ఎత్తి అక్కడ జరిగినట్టు చూస్తున్నాం. చాలా విషయాలు చూసాం. చాలా సంతోషము. ఈ దినం కూడా 2వ అధ్యాయంలో 1వ వచనం ఏం చెప్పబడిందంటే, చదువుపా. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్ చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. ఎంత చక్కగా చెప్తారంటే పౌలు గారు ఇక్కడ, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్కు శాస్త్రీయముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను అంటాడు. అంటే ఎందుకు అలా చెప్తారన్నప్పుడే, ఎలా అలా చెప్తారప్ప చూసినప్పుడు, లోకంలో ఎలా బోధిస్తారంటే ఒక అట్రాక్టివ్ ఏమంటారు, మనము అందరూ ఏం చేయాలని ఆశ వాళ్ళకి వినాలా, అందరూ దాన్ని ఏం చేయాలా, ఒప్పుకోవాలా, అందరూ ఏం చేయాలా, పొగడాలా. మా సేవకుడు అని ఏం చేయాలి, అందరూ ఆయనకి అన్నీ పలకాల. అది లోకము. అయితే ఇక్కడ కూడా ఈ గ్రీకులు అక్కడ ఉన్నారు కదా, ఆ గ్రీకులు ఏం చేస్తారంటే గ్రీసు దేశస్తులు గొప్ప మాటలకి వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు. ఆ కొరింథీ పట్టణంలో ఉన్న అక్కడ చాలా మంది భాష చెందినవారు, జాతి చెందినవారు ఉన్నారు. అయితే వాళ్ళు ఈ గ్రీసు దేశస్తుల వరకు ఏమంటే వాళ్ళు జ్ఞానంని కోరుకుంటారు, ప్లస్ గొప్ప మాటలు, అది నూతనంగా ఉండాల. అలాంటి విషయానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఇంకొకటి ఏమంటే అది చాలా గొప్పగా ఉండాల, ఖండించే విధంగా కానీ దిద్దుకునే విధంగా కానీ హెచ్చరిక చేసే విధంగా కానీ వాళ్ళు ఏం చేయరు, ఒప్పుకోరు. అలాంటి వాళ్ళకి చాలా కోపం. అట్టి వాళ్ళని సేవకులు కూడా ఏం చేయరు, వాళ్ళు వదిలిపెట్టరు, వాళ్ళు తరమ కొట్టేస్తారు. అట్లాంటి వాళ్ళు అనమాట. అక్కడ చూసినప్పుడు అలాంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు లోక జ్ఞానానికే ప్రాముఖ్యత ఇచ్చినారు, దేవుని జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల వాళ్ళు లోక జ్ఞానానికి, ఈ లోకంలో ఉండే టాలెంటెడ్ అంటాం కదా, ఎవరినా మోసపరిచేది, ఏమార్చేది, అట్లాంటి విషయానికే. అయితే అక్కడ మధ్యలో జ్ఞానులు ఎక్కువ ఉన్నారంట, తత్వ జ్ఞానికులు అంటారు, ఏమంటారు దాన్ని, అదే గొప్ప ఆ లోక చరిత్ర సైంటిస్ట్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అక్కడ ఎక్కువ అంట ఉండేది. అయితే వాళ్ళు లోక జ్ఞాన విషయమునే అన్ని విషయానికంటే దానికే వాళ్ళు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తారంట. దానికే అంట కాలక్షేపం అంటాం కదా, ఎంజాయ్మెంట్కే అంట అక్కడ ఉండే అన్ని కూడా. అందువలన వీళ్ళు ఏం చేశారట, వాళ్ళు చెప్పే విషయాన్ని నమ్మాలని, ఒప్పుకోవాలని జనాలు అలాగే ఏంటనేరా వాళ్ళు అలాగే ఇష్టపడి అలాగే మోటివేషన్ చేస్తారంట. ఏమంటారు మోటివేషన్ అంటే? పురికొల్పినారనమాట వాళ్ళని. మీరు మా మాట వినాలా, మా మాట ప్రకారంగా మీరు చేయాలా అని వాళ్ళు. చూడండి 1 కొరింథీ 1:17 చూసినప్పుడు కూడా, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్ చాతుర్యము లేకుండా, అదే చెప్తున్నాడు, వాక్కు చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఆయన యేసుక్రీస్తు పిలిచి ఈయనతో ఎందుకు ఎన్నుకున్నారు దేవుడు అనుకున్నప్పుడు, వాక్కు చాతుర్యం లేకుండా అంటే ఏమండి, టాలెంటెడ్ గా, మాయగా, మోసపూరితంగా
నైస్గా అలా కపటముగా అబద్ధముగా చెప్పేదాన్ని కాదంట ఆయన పిలిచింది. అది చెప్తున్నాడు, వాక్కు శాస్త్రములు లేకుండా, అంటే యథార్థంగా, నీతిగా, న్యాయముగా, సత్యం ఉన్నది ఉన్నట్టుగా. అందుకంటే ప్రభు చెప్పారు కదా, మీరు ఉన్నది ఉన్నట్టుగా, అవునంటే అవును, కాదంటే కాదు, అందుమించి పొందింది ఎవరిది అంటారు, దుష్టున్నది మీరు విడిచేయండి అంటారు. అలాగే ప్రతి సేవకుడిని ప్రతి బిడ్డ నేను ఎన్నుకోని చెప్పేది కూడా అదే. మీ మాట ఎలా ఉండాలా, అవునంటే అవును, కాదంటే కాదు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమంట, నన్ను ఎందుకు పిలిచారంట, బాప్తిసం ఇచ్చుటకు. ఆ పాయింట్ వద్దు, వాటి పాయింట్ చదవండి. వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అంతే. ఆయన ఎందుకు నన్ను పంపంటే వాక్కు శాస్త్రం లేకుండా ప్రకటించుటకు. సువార్త ఏం చేయాలా, సులువుగా నేను చెప్పిన విధంగా చెప్పాలి. అందుకంటారు పౌలు, అక్కడే మన యోహాను చివరిలో రాసినప్పుడు కూడా రాస్తారు, వీటిలో ఒకటేనే ఏం చేయకూడదని ఉంది, తీసివేయినా అయ్యో, ఒకవేళ చేర్చేసినా అయ్యో, తీసివేయను కూడా చేర్చకూడదు, ఎవడు ఈ వాక్యం ఏం చేయకూడదు ఎక్స్ట్రా. అది ఖండితంగా చెప్పారు ప్రభులు వారి ఆత్మ ద్వారా. ఎందుకో అలా జరిగినాయి, చాలా జరిగింది. అటు చెప్పి కూడా ఎన్నో విషయాలు చాలా గోడల్లో పోయినప్పుడు చాలా చర్చలో కొన్ని వాక్యాలు పదాలు ఉండవు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అనుకూలమైన పదం అంటే ఏం చేసుకుంటారు, మిగతా వాళ్ళని ఏం చేస్తారు, కట్ చేసేస్తారు. చూసాం చాలా సంఘాలు వెళ్ళినప్పుడు, మేము చూస్తున్నప్పుడు ఏంది వాక్యం సగమే ఉందే, ఒక భాగం లేదే, కొంచెం కూడా ఒక పదమే ఉండదు మధ్యలో. అలా ఎందుకంటే వాళ్ళకి ఏమి ఆశీర్వాదం కావాలా, వాళ్ళకి ఎంతసేపు అయినా ఆశీర్వాద వచనాలు కావాలా, ఆశీర్వాద ప్రసంగాలు కావాలా, ఖండించేది పాపాన్ని ఎత్తి చూపించేది అంతా వద్దు. అదే అందుకే అయితే పౌలు యొక్క ప్రసంగం ఎలా ఉందంటే గొప్పగా, అదే నైస్గా, మాయముగా, అబద్ధంగా, మోసముగా ఏమి లేదు. పౌలు గారు తన సొంత విషయాన్ని కూడా, సొంత ఆలోచనని కూడా ఏం బోధించలే. ఆయన దేవుడు ఏమిచ్చాడో, దేవుడు ఏం చెప్పమని సాక్ష్యం ఇచ్చారో ఆ మాటలనే చక్కగా దాన్ని మట్టుగా ఆ క్రీస్తుని గురించిన మర్మాన్ని చక్కగా ఆయన ఏం చేసినాడు, దాన్ని బయలుపరిచారు. బయలుపరిచినప్పుడు అక్కడ ఆయనకి సమస్య వచ్చినాయి. చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి. రోమా 1:16, 25, 26 చూసినప్పుడు, రోమా 16 అధ్యాయం 25, 26 వచ్చిన లాస్ట్ అధ్యాయం 16, 25, 26. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత చక్కగా ఉంది చూడండి. నా ద్వారా ఎన్నుకుని ఎందుకు, ఆయన ద్వారా ఏం చేయబడాలా, ఆ సువార్త ఏం చేయబడాలా, చక్కగా ప్రకటింపబడాలా. ఏ జ్ఞానము లేకుండా, ఏ ఒక ఇది ఎంత ఏమర్చేది ఉండకూడదు, మోసపూరితంగా ఉండకూడదు. ఈరోజు ఏముంది చాలా, అది ఇది ఇందుగా సంఘాలు అలా జరిగిపోతుంది అక్కడ పరిస్థితి. చెప్పినప్పుడు చెప్తున్నాడు ఆయన, చూడప్ప ఎలా ఉండాలా, నన్ను ఎందుకు పంపారు, నేనేమన్నా మీ దగ్గర అన్యాయంగా ఉన్నా. ఇంకా కింద మనం చూసినప్పుడు చాలా విషయాలు చూస్తాం కదా, చెప్తున్నారు ఆయన. దాన్ని చదువు ఆపేయండి. అది చూసినప్పుడు ఎంత చక్కగా చెప్తారు చూడు. దేవుని గురించిన సాక్ష్యమును సాధారణంగా అయిన మాటల్లో ప్రభు ఇచ్చిన ఆ జ్ఞానముతో ప్రభు చెప్పిన విధముగా ఆ ఒక రహస్యాన్ని ఏం చేస్తున్నాడు ఆయన, చక్కగా ఆయన బయలుపరుస్తున్నాడు. అదిదా 20 ఎక్కడ ఉంది సువార్త గురించి, ఎక్కడ ఉంది అక్కడ చదివినప్పుడు ఆ పాయింట్.
ఈ మర్మమును ఆ, అనుసరించి ఉన్న ఆ. నా సువార్త ప్రకారముగాను చూడండి, మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారము గాను గాను యేసుక్రీస్తును గూర్చిన యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. అంతే. చూసారా? అంటే ఏమి ఆ యేసుక్రీస్తు ద్వారా ఏం చేయబడాలా? ఆ మర్మం ఏం చేయబడాలా? తెలపాలా. తెలిపినంత మాత్రం చెప్పిన వ్యక్తి కాదు ముఖ్యము. ఇచ్చిన వ్యక్తి ఎవరు? పంపిన వ్యక్తి ఎవరు? ఈయన వచ్చి మన స్పీకర్ మారి మన చెవులు వేసినారు, మన హృదయాలు పెట్టారు, విశ్వాసం పెట్టారు, అన్ని ఆయనే పెట్టారు, జ్ఞానం పెట్టారు, బుద్ధి పెట్టారు. అది చెప్తున్నాడు. నన్ను ఒక పాత్రగా వాడుకుంటారు అంతే. నేను ఒక పాత్ర. ఎఫెసీ 3, 4, 5, 6 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 6 వరకు. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఎలా నేను దేవుడు చిత్త ప్రకారం ఎలా రాసి పెట్టానో దాన్ని ఏం చేసినాడలా మీరు దానిని ఏం చేసినాడలా ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. దాన్ని చదివిన ఎడల అదే ముఖ్యం కావాల. దాన్ని చదివిన ఎడల చదవకపోతే వినకపోతే ఏం చేయదు. వినకపోతే విశ్వాసం రాదు. విశ్వాసం లేకపోతే ఏం చేయలేము. దేవుని మర్మాన్ని గ్రహించకపోతే ఏం చేయలేము. ప్రార్థన ఎవరు చేయాలని తెలీదు. తండ్రికి చేయాలా? ఎవరి ద్వారా చేయాలా? యేసుని తెలిసి ఉండాలా, రక్షకుడు తెలిసి ఉండాలా, మధ్యవర్తి ఎరిగి ఉండాలా. నేను చెప్తున్నాడు, నా సువార్త మీరు ఏం చేయకపోతే తెలీదు. చదివిన ఎడలా, చదివితేనే కదా, వినితే కదా. వినిన ఎడలా, గ్రహించిన ఎడలా, ధ్యానించిన ఎడలా. ఎంత ధ్యానం చేయాలా? 6 వరకు అయిందా? ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇది ఒక కాలంలో ఏం చేయబడింది? ఇదే మరుగు చేయబడి ఉండింది. ఎప్పుడైతే ఇది వచ్చి ఏం చేశారు? ప్రభు ద్వారానే బయలుపరచబడింది. ఆయనే ఆ కాలాన్ని వివరించారని దేవుడు చిత్తపరిచారు. మళ్ళా ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీర మండలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారను నదియే. ఎవరైనా కావచ్చు, యూదులు కావచ్చు, గ్రీసులు కావచ్చు, అన్యులు కావచ్చు, అందరికి ఇప్పుడు ఏం చేయపోయిందే? ఒకే ఈక్వల్ చేశారు. యేసు ప్రభుని ఎవరు విశ్వసిస్తారో, యేసు ప్రభు వాక్యాన్ని ఎవరు గ్రహిస్తారో, ఎవరు ధ్యానిస్తారో, ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళకి ఏముంది? సమాన హక్కు ఇచ్చేసారు. 8-9 వచనాలు అక్కడే. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. అంతే. ఆ మర్మమును మీకేం చేయబడాలా? ప్రకటించబడాలా, తెలియజేసి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అదిదా కృప, ఇది దయ. ఎందుకు? ఆ మర్మం తెలుపబడాలా. అది చెప్తున్నాడు. ఎంత బాగా జ్ఞానాదిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడిని కాదు. మర్మం అది ఏం చేయాలా? యథార్థంగా. దానికేమో పెద్ద మర్మం నాకు ఇప్పుడు అన్నీ తెలిసిపోయిందని నేను అన్యుల్ని చులకనగా చూడలేము కదా, చూడకూడదు కదా. అప్పుడు నేను అధిశించిన వాడు అవుతాను కదా.
అతిశయించేది ఎక్కడ అని ఉంది వాక్యం. అతిశయించేది ఎవరికి ఎక్కడ ఉంది? అతిశయించడానికి ఏముంది? అతిశయింపకూడదు. అదిదా దేవుడు మనకేం చేశారు? ఆ గొప్ప విషయాన్ని తెలియపరిచారు. చూడండి 2వ వచనము, నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. ఎందుకు ఇలా చెప్తారు పౌలు గారు? యేసు క్రీస్తును తప్ప ఎందుకు చెప్పారు? ఇక్కడ చూస్తే పౌలు ఎందుకు సిలువను గురించిన యేసును తప్ప వేరు ఏ ఒక్కటి కూడా మీ మధ్యలో నేను బయలుపరచనని తీర్మానిస్తాను. ఎందుకు తీర్మానించారు? ఎందుకంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన వెళుతున్నాడు. ఆయన ఆల్రెడీ ఒక ధర్మశాస్త్రంలో ఏమై ఉన్నాడు? ఆయన మంచి ఎదిగిన మంచి వీరుడు, మంచి వీరుడు కదా. ఒక గమలీయేలు పాదం మీద ఏం చేశాడు? ఆయన నేర్చుకున్నాడు ఆ ధర్మశాస్త్రం. ఆయన ఎవరు? ఆయన మంచి వ్యక్తి కూడా. ఆయన ఒక సమాజ మందిరపు అధికారి ఆయన కదా. అట్లాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడో ఎదిగిన వాడు కాబట్టి ఇదేంటి కొత్తగా మన దేవునికి విరోధమైన బోధ అని ఎత్తుకుని అందరినీ లోపల వేయాలని ఆయన గొప్ప ఇది లెటర్ పొందుకొని వస్తున్నాడు. మధ్యాహ్నం వేళలో ఆయనకి సరిగా ప్రభు ఏం చేయాడు? ఆ వెలుగులో దర్శనమయ్యాయి ఆయనతో మాట్లాడినప్పుడు ఈయనకి చాలా షాక్ అయిపోయినాడు. అప్పుడు మనం ఇంతకాలము విశ్వసించింది ఏమైంది? విశ్వాసం ఏమైంది? మన నమ్మకం ఏమైంది? మన నిరీక్షణ ఏమైంది? వైరాగ్యము భక్తి ఏమైంది అని చాలా కన్ఫ్యూజ్ అయ్యి 3 రాత్రి పగలు ఏం చేయలే ఆయన అన్నపానం పుచ్చుకోవాలి. ఆయన చాలా అప్పుడు ఆయనకి ప్రభులు వారి ఏర్పరిచి సేవకుని పంపించి ఆయనకి పరిశుద్ధాన్ని పొందుకోవాలని ఇచ్చి ఆయన్ని ఆత్మ అభిషేకం చేసి లేపుతాడు. ఆయన పౌడు అంటాడు. ఈయనేమంటాడు? అయ్యో ఆయన నా కొరకు వాడబడే పాత్ర అంటాడు. రాజులు ఎదుటను అన్యులు ఎదుటను ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలపా చెప్పినప్పుడు ఆయన వచ్చి ఈయన ప్రార్థన చేసి వెళ్ళిపోతాడే. తర్వాత ఏమైనాడు? ఆయన యేసుని గురించిన విషయాన్ని పోయి చేసింటాడు. గ్రంథములంతా పరిశీలించాడు. ఓహో, ప్రవక్తలు చెప్పిన మాట మనం గ్రహించలేకపోయామే. ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చింది కాబట్టి వెంటనే కొన్ని రోజుల్లోనే ఆయన అన్ని గ్రహించుకొని యేసే క్రీస్తు అని ఏం చేశాడు? ఆయన అందరి ఎదుట గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉండింది? ఏందప్ప ముందుగా మనము ఎంత ఇదిగా ఉన్న ఇప్పుడు ఏమైపోయినాడు? దేవుని ఆత్మ ద్వారా చాలా పరిపూర్ణంగా ఆ విషయాన్ని యేసు క్రీస్తుని దేవుడు పంపాడని ఏం చేస్తున్నాడు? ఆయన గ్రహించాడు. ఆయన గ్రహించి ఆ పరిపూర్ణంగా ఏం చేశాడు? ఆ విషయాన్ని ఆయన వెతికి గ్రహించి బాగా పరిపూర్ణంగా ఎదిగిన వాడైపోయినాడు. దానిలో ఆయన పరిపూర్ణుడైనాడు. అయితే తండ్రి ఒక పరిపూర్ణమైన తిట్టాన్ని ఏం చేసినవాడు అవుతాడు? గ్రహించిన వాడైపోయినాడు. అప్పుడు ఆయనకి అప్పుడు చూడప్ప ఈ మానవ కోటికే ఈ భూమిలో ఉన్న ఆదాము నుండి పుట్టిన ఉన్నారు కదా. ఇప్పుడు ఆదాము మంది పుట్టిన ఎన్నో మంది చనిపోయి ఉన్నారు. ఇప్పుడు మనం ప్రాణంతో ఉన్నాం. కొందరు ఇప్పుడు కోటి మందిగా ఇప్పుడు లైవ్లో జీవిస్తున్నాము. ఇంకా రాబోతారు. అందరికీ ఎక్కడ ఉంది ఆశీర్వాదము? యేసు ప్రభు వచ్చి ఆ సిలువలో వేయపడకపోతే ఏం లేదు. ఎవరికైనా పాప క్షమాపణ లేదు. తర్వాత శాపం నుండి విడుదల లేదు. తర్వాత రక్షణ లేదు. తర్వాత నిత్య జీవం అనే ఆశీర్వాదం లేదు. ఇదంతా ఎక్కడుంది? ఆయన గ్రహించాడు. ఓహో, ఇదే ఈ ఒక్క సిలువను పెట్టి తండ్రి అయిన దేవుడు ఇంత గొప్ప కార్యము సర్వ మానవ కోటికి రక్షణ పెట్టేశాడే అని గ్రహించుకున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు అది చెప్పాలంటే ఇంకా చెప్తున్నాడు, ఈ భూమికి ఏమీ లేదంటాడు. యేసుప్రభు రాకపోయి సిలువలో మరణించి ఆయన కానీ తిరిగి లేకపోతే ఈ భూమికి ఏమీ లేదు. ఈ భూమి లేనట్టుగా ఉంది, శూన్యమంటాడు ఆయన. అలాంటి విషయం అంటారు. అందుకే ఈ భూమి ఏమి లేకుండా పోయి ఉండేది. అయితే పౌలు గారు దీన్ని పరిపూర్ణంగా గ్రహించారు కాబట్టి ఆయన సిలువ గురించిన ఆ ధ్యానమునే ఆ సువార్తని ఆయన చాలా గొప్పగా దాన్ని అతిశయపడుతున్నాడు. దేని అందుకే చెప్తున్నాడు, నేను యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి ఏనందుకు ఏం చేయను, నేను అతిశయపడను అంటాడు ఆయన. అది చెప్తున్నాడు. చదవండి ఆ వాక్యము 2వ వచనము.
నేను ఉమ్, యేసుక్రీస్తును ఉమ్, అనగా ఉమ్, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఉమ్, మరి దేనిని మీ మధ్య నెరగకుందునని ఉమ్. నిశ్చయించుకుంటుని. అదిదా ఎందుకు ఎదుర్కొంటాడంటే ఆయన తెలిసిపోయింది, పరిపూర్ణ గ్రహించాడు, ఆయన ఎదిగాడు, ఆయన పరిపూర్ణ దేవుని అయితే పొందుకున్నాడు ఆయన. ఏమని ఈ విశ్వానికి సిలువల నుండి ఏముంది, ఆ విడుదల, ఈ మానవ కోటి రక్షణ, ఈ నిత్య జీవం అనే పరలోక ఆశీర్వాదము ఎవరు తెలిసింది ఆ మార్గాన్ని? ప్రభు సిలువ ద్వారానే. ఆ రథం లేకపోతే మనకేం లేదు, విడుదల లేవు, కడగబడలేము కదా, పాప క్షమాపణ లేదు కదా. అది గ్రహించినాడు కాబట్టి పౌలు సిలువ యందు తప్ప మరి దేనందు నేనేం చేయను, నేనేం అతిశయపడ లేదు, నాకు వద్దంటాడు. అది కదా నిశ్చయించుకున్నాడు. ఎందుకో ఎవరికి చెప్పినా నిత్య జీవం మార్గాన్ని చెప్తాను, సువార్త చెప్తాను, ఏం చెప్తాను, నువ్వు చూడప్ప నీ పాపం క్షమించి. ఆయన మరి ఎవరు ఏం చేయలేదు, దేవుని చిత్తం ఎంతో గొప్ప పుస్తకాలని రాసింది ఆయనే కదా. ఎందుకంటే ఆయన దానిలో పరిపూర్ణంగా ఆల్రెడీ ఆయన వేదాన్ని ఏం చేసినవాడు, ఏది పరిపూర్ణంగా ఎదిగిన వ్యక్తి. ఆయన వచ్చి ఒక మంచి ఎదిగిన వ్యక్తిని ఎదిగించడం కష్టమా, ఎల్కేజీ నుండి ఎదిగించేది కష్టమా? మనమంతా ఎక్కడి నుంచి వచ్చినట్టు ఏమీ లేదు, మన గ్రంథం తెలియదు, ఏం లేదు. మనం ఎల్కేజీ స్టూడెంట్, మరి మనం ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ తీసుకొచ్చారు. ఆయన ఎలాంటి వాడు, ఆల్రెడీ వాడు మంచి డిగ్రీలో ఉన్న వ్యక్తి, ఆయన ఒక సగభాగం ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తి. ఇప్పుడు ఏం తెలియదు, యేసు ప్రభు ద్వారా వచ్చిన రక్షణ మాట తెలియదు ఆయనకి. వెంటనే ఆయన అందుకే ఆత్మ ఆల్రెడీ ఆయన తీవ్రత కలిగిన వాడే ఉన్నాడు కాబట్టి ఆత్మ ఎప్పుడైతే అభిషేకించారో ఆయన పొందుకున్నాడు. వెంటనే ఏమైపోయాడు, వెంటనే ఆయన అందుకే ఏమైంది, ఆయన తడబాటు చేయకుండా వెంటనే ఏసీ క్రీస్తుని చాటించాడంట. ఎప్పుడో ఒక వారం కొద్ది రోజుల్లోనే వెంటనే ఆలస్యం చేయక వెంటనే ఏసీ క్రీస్తుని ఆయన. ఇప్పుడు ఏమైపోయినారంటే ఇది ఏం తప్ప మన దగ్గర గొప్ప పత్రం తీసుకుపోయిన అందరినీ తీసుకొస్తారని ఆయన ప్రసంగిస్తున్నాడని అందరూ ఏమైపోయినారు, సంఘాలంతా ఏమైపోయింది, కడకడ వణికింది ఆయన గురించి. అయితే ప్రభు సంధించిన ఆ స్పందన, ఆయన్ని దర్శించిన, ఆయన పోయి మాట్లాడిన ఆ మాట ఉందే, ఆ మాటలు ఆయన జీవమే ఆచిపోయింది. అదిదా ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి 1 కొరింథీ 1:23 చూస్తే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఏమంట, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేని గురించి చెప్పనక్కడ, ఎందుకో అదిదా వండర్, వరల్డ్కి పెట్టిన వండర్ అది. ఆయనే క్రీస్తే మనకు అతిశయం. ఎంత జ్ఞానం, ఎంత అతిశయపడినా తక్కువ లేదు ప్రభువుని అంత అతిశయపడినా. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా చేయకపోతే మనం ఏమై ఉంటాం, అందరూ పాతాళంలో పోవాల్సిన వాళ్ళము. ఎఫెసీ 1:6-7 వచనాలు, ఎఫెసీ పత్రిక 1:6-7 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకో. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ఈ ఒక సిలువ విషయం కొరకు ఆ సిలువను గురించిన ఆ మర్మాన్ని, ఆ సత్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ విడుదలని
అన్ని ఎరిగిన ఈ పౌలు గారు చెప్తున్నాడు, నేను దాని కొరకు సమస్తం ఏం చేస్తున్నా, నేను నష్టం ఎందుకు నష్టం ఎంచుకోవాలా? దీనికంటే శ్రేష్టమైనది మరి ఏం లేదు. అందుకే చెప్తున్నాడు. దాని సులువుకు వచ్చింది, మీకు రాలేదా? గలతీ 6:14. గలతీ పత్రిక 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. చూడండి, మరి ఏమంట? ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. చూడండి, ఎంత గొప్ప సేవకుడు. చూడండి, ఈ కాలంలో దేని అతిశయపడుతూ ఉంటున్నాం కదా. తన ప్రసంగాన్ని గురించి, తన వాక్కు గురించి, తన అందం గురించి, తన ఆలోచన గురించి, తన జ్ఞానం గురించి, తనకు కనబెట్టిన కొన్ని విషయాల గురించి ఎంతో అతిశయపడుతూ ఉంటారు. అయితే ఈ చూడండి ఎంత గొప్ప సేవకుడు అంటే, ఆయనకి తెలిసింది ఈ భూమికే మరలా ఒక ఆశీర్వాదం అంటే ఈ సిలువ ఎందు తప్ప. అందుకంటే నేను ఈ సిలువ ఎందు తప్ప మరి దేనిది ఏం చేయను, నేను అతిశయించుట నాకు దూరం అవును గాక. అతిశయించి నాకు వద్దంటాడు. యేసుకు సిలువ యందు తప్ప మరి ఏం అవసరం లేదు. ఎంత గొప్ప విషయం కదా. అది గ్రహించాడు ఈ సేవకుడు. అందుకే సమస్యను నష్టపరుచుకుంటున్నాడు. వయసు రాలేదా? ఇప్పుడు చూడమ్మా, వచ్చిందా? మైక్ పెట్టు. మైక్ పెట్టాడా? వచ్చిందమ్మా. ఇక్కడ చూసినప్పుడు ఎంత చక్కగా చూడండి. యోహాను సువార్త 17:3 చూసినప్పుడు కూడా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చూడండి, ఈ గొప్ప ఆశీర్వాదం అంతవరకు ఎవరు తెరవలేని ఆ మార్గాన్ని వచ్చి ప్రభు ఏం చేశారు? ఆయన సిలువ మార్గం ద్వారా చక్కగా దాన్ని నిత్య జీవానికి వెళ్ళే ఒక విషయాన్ని ఆయన అందుకే ఆయన ఎందుకు పౌలు గారు సిలువ యందు తప్ప అన్నప్పుడు దాని పరిపూర్ణమైన ఆశీర్వాదం ఉంది కాబట్టి దాన్ని అతిశయపడుతున్నారు. తర్వాత 3వ వచనము, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. ఏమంటున్నారు? మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద నుంటిని. అదిదా ఎందుకు అలా ఇంత గొప్ప సేవకుడు ఎందుకప్ప అని చూసినప్పుడు, కొరింథీ ఒక గొప్ప పెద్ద పట్టణం. అక్కడ చాలా మంది ధనవంతులు, చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. అక్కడ వాళ్ళు నివాసం చేసినారు. కానీ పౌలుకు అది వాళ్ళంతా కూడా పరిచయం కాని ఒక దేశము, కొత్త ప్లేస్. చెప్పాలంటే ఒక అన్య దేశస్థుడు. ఎప్పుడు ఆయన ఏం చేయలే, అక్కడ నివసించిన వాడు కాదు ఈయన. ఇక్కడ చూసినప్పుడు ఏం చెప్తున్నాడంటే, మరి ఏమంట? 3వ వచనము, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. ఎందుకబ్బా ఇంత గొప్ప సేవకుడు కదా, ఎందుకు ఇలా ఈ కొరింథీ పట్టణంలో పోయి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? చూసినప్పుడు కొరింథీ పట్టణం చాలా గొప్ప ధనవంతులు, వ్యాపారవేత్తలు అక్కడ నివసించినారు. వాళ్ళు చాలా ప్రబల్యమైన వ్యక్తులు వాళ్ళు. అయితే పౌలుకు అక్కడ ఆ ప్రాంతం కానీ వాళ్ళు ఆ జనము కానీ ఈయన ఒక అన్య జనుడు. ఈయన ఏమాత్రం పరిచయం లేనివాడు. ఇంకా చెప్పాలంటే ఈయనకి ఏం తెలుసు అంటే, ఈయనకి యేసు ప్రభుని గురించి సత్య సువార్తను ప్రసంగించడము, తర్వాత ఆ గుడారాలు తయారు చేసేది మాత్రమే ఈయన పని. ఈయన ఒక టైం అంతా అదే స్పెండ్ చేస్తారు. అయితే ప్రతి వారం కూడా పరిశుద్ధంలో పోయి ఏం చేసేవాడు? అక్కడక్కడ ఆ ఒక సమాజ మందిరాన్ని వెళ్ళి సువార్తని ప్రసంగించేవాడు. అయితే ఈయన ఒక సాధారణమైన ఒక వ్యక్తి అంతే. అయితే
అక్కడ ఉన్న ఆ జనులు ఎలాంటి వారంటే చూడండి, 2 కొరింథీ 10:10 చూసినప్పుడు, రెండు కొరింథీ 10:10 అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు ఉన్నవి కాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. ఆయన చూసినప్పుడు ఏమి గొప్ప ఆకారమో గొప్ప వీరుడో చూడు కాదు. ఆయన సాధారణమైన వ్యక్తి, చాలా సాఫ్ట్ గా నైస్ గా మాట్లాడే వ్యక్తి, మాట ఇది ఉంది అంతే. కానీ అక్కడ ఏం చేశారంటే, అక్కడ ఈయన వెళ్ళినప్పుడు ఒక క్రైస్తవుడు కూడా లేడు. ఎక్కడ? ఆ కొరింథీ పట్టణంలో యూదులు ఉన్నారు తప్ప, అనేక మనసు ఉన్నారు తప్ప, క్రైస్తవుడిగా ఎవరు లేరు. ఈయనే ఫస్ట్ వ్యక్తి. అయితే అక్కడ యూదులు చాలా గొప్పగా ఎక్కువ జీవించినారు. అయితే వాళ్ళందరూ కూడా ఏం తెలుసు అంటే, మోసే ద్వారా ఇవ్వబడిన ఆ ఒక ధర్మశాస్త్ర విధిత తెలుసు వాళ్ళకి. అయితే ఆ విశ్వాసంలో జీవించారు తప్ప, పౌలు పోయి ప్రసంగించే విషయం ఎలా ఉంది వాళ్ళకి? కొత్తగా ఉంది. ఏమంటే వాళ్ళు ఆల్రెడీ మోసెస్ ద్వారా వినిన ఆ ధర్మశాస్త్రం తెలుసు వాళ్ళకి. అయితే ఈయన చెప్పేది ఎవరిని చెప్తున్నాడు? అక్కడ కూడా మర్మంగా యేసు ప్రభువుని వాళ్ళు గ్రహించలేదు. అయితే ఈయన చెప్పేది వాళ్ళకి కొత్త ఒక బోధగాను, అది ఒక కొత్త విశ్వాసంగాను. అందువలన వాళ్ళు ఏమైనారంటే అక్కడ ఆయన ఎదిరించారు. ఎవరో కాదు ఎదిరించేది, ఎవరు ఎదిరిస్తారు అక్కడ? యూదులే ఎదిరిస్తారు. ఆ ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళే ఎదిరించేది మాత్రం కాదు. ఆయన ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే, అపోస్తల కార్యము 18:1 చూసినప్పుడు, అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి 4 5 6 పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. వాళ్ళు కూడా కొత్తగా వచ్చినవారు అక్కడ, అంతకుముందు ఎవరు లేరు, అప్పుడే వచ్చారు. ఎందుకంటే ఆ 2వ వచనం చూసినప్పుడు ఏం చెప్తారంటే, అక్కడ ఒక అధికారి వేస్తున్నాడు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలని. ఏమంటా? క్లౌదియా. చదవండి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున అక్కడ ఒక చట్టం వేశారు, రోమాలో ఉండకూడదు యూదులని చెప్పినప్పుడు ఎక్కడికి వస్తున్నారు? అందరూ కొరింథీ పట్టణానికి. అప్పుడు వచ్చిన వాళ్ళు, వలస వచ్చిన వాళ్ళే వాళ్ళు ప్రిస్కిల్లా అకుల్లా ఇద్దరు వచ్చి వాళ్ళు ఏం చేసేవారంటే, వస్తే ఇతను కూడా ఒకే పని వృద్ధి చేసేది. ఏ వృద్ధి? డేరా కుట్టేది వాళ్ళ పని కూడా. అందువల్ల వాళ్ళతో చేరుకొని ఏం చేస్తున్నారు? అట్లా విశ్వాసంలో నడిపించారు. 4 అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. అంతే, ఎవరు కాదు. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? అందరికీ ఆ దేవుడు ఇచ్చిన ఒక స్వార్థని, ఆ సత్య స్వార్థని, యేసు ప్రభువును గురించిన మాట ఏం చేస్తున్నాడు? ఆయన ప్రసంగిస్తూ, తర్గించుచు, బోధించుచు, బుద్ధి చెబుతూ వచ్చిన వాడంట. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు అతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చాడు. యేసే క్రీస్తు అప్ప, ఆయన తప్ప మీకేం లేదు, రక్షణ లేదప్ప చెప్పేసినాడు. ఇది వాళ్ళకి ఏమైపోయింది? ఇదేంటి? ఇది కొత్త బోధన. మా మోసే ద్వారా ఇవ్వండి ధర్మశాస్త్రం ఉంది, ఇతనేమో దాని ఏమో చెప్తాడని చూస్తే ఇది యేసుక్రీస్తు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఏమైంది వాళ్ళకి? కింద వారు ఎదురాడి దూషించినప్పుడు ఏమంట? వాళ్ళు ఎదురాడి దూషించినప్పుడు వాళ్ళు ఎదురు తిరిగేసినారు, అడ్డం తిరిగేసినారు. తిరిగింది మాత్రం కాదు, ఈ పౌలు గారిని దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. చాలా మాటలు, అది ఒక 1 వర్డ్ రాశారు, కానీ చాలా లోతుగా చూస్తే చాలా ఘోరం. అలాంటి పరిస్థితి మనం చూస్తాం కదా. చాలా సందర్భాల్లో ఆయన ఏం చేశారు? ఆయన్ని కొట్టారు కూడా. అందుకే ఆయన రాసినప్పుడు పత్రికలు రాశాడు, ఎవరి వల్ల వచ్చింది అంటారు మాస్టర్, నా సొంత జనము వల్ల అంటారు ఆయన. సొంత జనం. ఒకప్పుడు అక్కడికి ఉన్నాడు ఆయన, అదే చెప్పినాడు. ఏమంటే వాళ్ళు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల ఎద్దుకు పోదునని వారితో చెప్పి అక్కడ ఆయన డిసైడ్ చేశాడు. వీళ్ళేమో ఎదురు తిరిగి నిందిస్తున్నారు, వద్దప్ప వీళ్ళెద్దు ఎందుకు మనం పోట్లాడుకో ఉండాలని
చెప్పేస్తున్నాడు, దులిపి వాక్య ప్రకారంగా వాళ్ళని మీ కారణం మీకే పడును అని చెప్పి ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోయేదని ప్లాన్ అయిపోయినాడు. అది చెప్పాలంటే ఒక రంగా కొంచెం భయపడినాడు చెప్పవచ్చు. ఏటసారి చెప్తారు మీరు అన్నప్పుడు వచ్చి కింద వచ్చిన చెప్తుంది చూడండి. అక్కడి నుండి వెళ్ళి దేవుని ఎంతో భక్తి గల తీతియు 6వ వచనము చదివేస్తున్నాను. 6 అయిపోయిందా? 9 రాత్రి వేళ దర్శనమందు 9:10 ప్రభువు నీవు భయపడక మాట్లాడము అంటే ఏం అర్థం? ఇప్పుడు ప్రభు ఏం ఎరిగినాడు? హృదయాంతరం ఎరిగిన ప్రభు వచ్చి ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏమైనాడు అర్థమో, భయపడినాడు. ఏమంటే ఎదురాడి దూషించి వాళ్ళు ఏం చేశారు, ఆయన్ని ఎదురాడుతున్నారు, దూషిస్తున్నారు. అందువల్ల ఈయన కూడా వద్దు, మీ పట్టణం వద్దని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు ప్రభు వచ్చి నైట్ మాట్లాడుతున్నాడు. ఈయన ఇక్కడ వాడుకోవాలి, ప్రభు ప్లాన్ ఈయన నడిపించింది ఇక్కడ వాడుకోవాలా, అనేకుల్ని ఆత్మ రక్షించాలా, సంఘం కట్టపడాలా, ప్లాన్ ఉంది. కాబట్టి ఫస్ట్ చెప్పేది ప్రభు ఏం చెప్తున్నాడు, నువ్వేం చేయొద్దా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయొద్దా, నువ్వు భయపడక మాట్లాడు, భయపడవద్దు అంటాడు. ఎందుకు భయపడకూడదు? ఆల్రెడీ ఏముంది లోపల, భయం ఉందిగా. అందుకే చెప్తున్నాడు ఏమి, మరియు భయముతోనూ మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. ఆయనకి యాక్చువల్లీ భయం వచ్చింది, ఎందుకంటే ఎదురు తిరుగుతున్నారు. మళ్ళా నువ్వు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉంటాను, నీకు హాని చేయుటకు. అదిదా ఆయనకు ఇచ్చిన ధైర్యం. ఎక్కడ ఇచ్చేది ప్రభు? నీకు ఎవరు ఏం చేయరు, ఆయన చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, నీ మీదకి ఎప్పుడు రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, చూసారా ఏ విషయం భయపడారో, ఎదురాడారు, నిందించారు, వాళ్ళు దూషించారు, తిట్టారు. అయితే ఒకవేళ కొట్టేస్తారు ఏమని భయపడిపోయి ఊరు వదిలి వెళ్ళిపోతాం డిసైడ్ అయినాడు. అయితే ప్రభు చెప్పేది ఫస్ట్ మాట, భయపడవద్దు, నీ మీరు ఎవరు ఏం చేయరు, అని చెయ్యరు, కలగదు, నేనేం చేస్తాను, నీకు తోడై ఉంటాను. ఇప్పుడు వచ్చింది ధైర్యం ఆయనకి. ఏమంటే ఇప్పుడు ప్రభు చెప్పేశాడు కదా, ఇప్పుడు ప్రభు చెప్పిన తర్వాత ఆయన కొట్టబడినాడు, సంతోషం ఆయనకి. ప్రభు మనకు మాట ఇచ్చాడు చాలు. ఎంత చూడండి, ఆయన భయపడాడు అని చెప్తున్నాడు. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. నిజమే, ఆ ఒక సందర్భంలో అటు వచ్చింది. అయితే వచ్చి ప్రభు ఆయన్ని ధైర్యపరిచి ఆయన్ని ఆపి ఆయన మూలంగా ఏం చేస్తున్నాడు, అక్కడ ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాడు. 9-10 వచనం అయిపోయిందా? 2 కొరింథీ 12:9-10. 2 కొరింథీ 12:9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అదిదా ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన క్రీస్తునందు ఏం చేసి పడుతున్నాడు, అతిశయపడుతున్నాడు. వేరే ఎవరు అతిశయపడలేదు. అందుకే నేను ఎంత బలహీనుడునో క్రీస్తులు నేనేముంటాను, దేవుళ్ళు ఏమున్నా నేను బలవంతుడు అంటాడు ఆయన. బలవంతుడను నేను. అదిదా ప్రియమైన సహోదర సహోదరి, మనం ఎవరిని చూడాలన్నప్పుడు ప్రభు దాసుడని ఈయన చూడాలా ఎక్కువ. ఆయన కలిగిన శ్రమ, ఆయన కలిగిన బాధ వేదన ఎవరికి చాలా తక్కువ. చాలా గొప్ప వ్యక్తి. భయపడినాడు. దేవుడు వచ్చి ప్రభు వచ్చి మాట్లాడినప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడు, అక్కడే చూడండి, ఆ మాట ప్రకారం లోపడ్డా ఉన్నారు అక్కడే ఉన్నారు. చూడండి 18 నెలలు దాదాపు 1.5 years అక్కడే ఉండి అక్కడే సేవ చేసి దేవుని చిత్త ప్రకారంగా సంఘాన్ని స్థాపించి వెళ్ళినట్టు చూడండి ఆయన. అదిదా ఈ చూస్తున్నాము. తర్వాత 4-5 వచనాలు ఉంది, 10 నిమిషాలు చదవండి. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. అదిదా క్రీస్తు నిమిత్తం వచ్చే ఈ నిందనైనా సరే, హింసనైనా సరే, బాధనైనా సరే, దుఃఖమైనా సరే,
కష్టమైనా సరే అన్నిట్లో నేను చేస్తున్నాను, సంతోషించుతున్నాను. చూడండి, మనకు ఒక మాట వస్తేనే బాధపడిపోతున్నాం, ఒక ప్రాబ్లం వస్తేనే అక్కడ పోవద్దు ఇక్కడ పోవద్దును చెప్పేస్తున్నారు. అయితే ఎంత వచ్చినా క్రీస్తు ఏమంట, మళ్ళీ అమ్మాయి ఆ లైన్ చదవండి, ఆ పాయింట్ 10వ వచనము. క్రీస్తు నిమిత్తము అది సగోదరు క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. చూసారా, ఎన్ని విషయాలు చూడండి, 5 విషయాలు చెప్తున్నాడు ఆయన. నేను సంతోషించున్నాను. ఎన్నో చోట్ల వెళ్ళినప్పుడు ఒక పూట ఆహారం లేకపోతే ఎంత అల్లాడిపోతాం. ఆయన ఎన్ని రాత్రి బౌళ్ళు పస్తున్నాడు. ఎన్ని రాత్రి సముద్రం పోయితే నీళ్ళు తాగలేము, సముద్రంలో పోతే ప్రయాణం అంటే నీళ్ళు లేవు, సముద్రం నీళ్ళు తాగలేము కదా. ఎన్ని రాత్రి తాగం లేకుండా ఉన్నాడు, దప్పిగుతూ అంటాడు కదా ఆయన. అప్పుడు అర్థం చేసుకోవాలి ప్రియమైన సంవత్సరం. క్రీస్తు నిమిత్తము, మన విశ్వాస నిమిత్తం ఏమన్నా వచ్చిందంటే దాన్ని మనం అంగీకరించాలా, వాటిని సంతోషం. ఏదో గొప్ప విషయం జరగకపోతుంది, ఆశీర్వదించిపోతుంది దేవుడు, గొప్ప ఆత్మీయమైన ఆశీర్వాదం అయిపోతున్న అర్థం. అదే అక్కడ చూస్తున్నాం. తర్వాత 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఇది 4-5 వచనాలు కలిపి ఉంది బైబిల్ చూసినప్పుడు. అందువల్ల మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని వినియోగించి తిని. అదిదా ఎంత బాగా చూడండి, ఆయన చెప్తున్నాడు, ఎంత బాగా చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. అద్దా చేసుకొని ఎంత బాగుంది చూడ. ఒక టైటిల్ చాలు, ఎంత గొప్ప వచ్చింది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అప్పుడు మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉంది? యేసుక్రీస్తు పైన ఉందా? తండ్రి అయిన దేవుని పైన ఉందా? లేదా అక్కడ చెప్పినప్పుడు ఈ సంఘంలో చెప్తారు, నేను అపోల్లో వాడను, పౌలు వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడను అన్నట్టు 4 విధాలుగా ఉంది కదా. అట్లా ఏమైనా ఉన్నామా? మన విశ్వాసం ఎలా ఉంది? ఎలా ఉంటే ఆయన అంగీకరిస్తాడు. చెప్పారు కదా, ఆయన అంగీకరించారంటే ఆయన కోరుకున్న ప్రకారం ఉండాలి విశ్వాసం. ఆయన వాక్కు చెప్పిన ప్రకారం ఉండాలి చెప్తున్నాడు. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని. ఏమంట? దేవుని శక్తిని ఆధారం, అదిదా కావాలా. అదే ప్రభు నేర్పించేప్పుడు నా తండ్రిని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నా తండ్రిని నా నాములు ఏమంటే నేను చేస్తాడు, మీకు దయచేస్తాడు. అది అంటాడు చూడండి. ఏమంట? దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. చూడండి, తీయని మాట. ఈ రోజు ఎంత మాట ఉంది ఈ తీయగా. అవసరమైనప్పుడు ఎట్లా ఉంది, అవసరం లేనప్పుడు ఎలా ఉంది చూస్తున్నాం కదా. మనుషులు ఎలా మాట్లాడతారు? ఒక వ్యాపారం చేసేవాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎలా మాట్లాడతారు? బాగలేని కూడా ఎలా చెప్తారు? అయ్యో బంగారండి, బాగుందండి బంగారండి అంటారు. తెచ్చినాక ఏం చేస్తారు? ఎంత మోసపోతామో తెచ్చి ఓపెన్ చేసి చూస్తే ఎన్నోసారి. చూసారా? అదే చెప్తున్నాడు, తీయని మాటలను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధ ఆత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. అదిదా ఎలా తీయని. ఈరోజు మనం ఎలా ఉన్నాము? మనం ఎవరి మాట వింటున్నాం? ఎవరిని ఆధారం చేసుకుని ఉన్నాం? మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉంది? ఇది దేవుడు ఎంత చక్కగా చూడండి. ఆయన చేసిన ఆ కాలంలో ఎందుకు అలా చెప్తానంటే, క్రీస్తులైన మనము ఎక్కడైనా సాక్షి, మనం విట్నెస్ చెప్పినా సరే, లేదా బోధ చేసిన, ప్రసంగం చేసినా సరే, అయితే అక్కడ 4 విధమైన ఇవి చూడవచ్చు. ఏమంటే, కొందరు చెప్తారు చాలా బ్యూటిఫుల్, అందంగా ఉంది మీ ప్రసంగము అంటారు. ఇంకా కొందరు చాలా ఆదరణగా ఉంది అని కొందరు చెప్తారు. ఇంకా కొందరు చాలా లోతుగా ఉంది బ్రదర్, చాలా వెరీ మంచి రాళ్ళ డెప్త్ అంటారు. ఇంకా కొందరు చూసినప్పుడు ఇంకా కొందరు నా హృదయాన్ని తాకింది. ఏం చేసింది ఈ వాక్యము? చాలా నాలో ఉన్న తప్పును కూడా అది ఎత్తి చూపిస్తూ ఉంది.
అని ఇలా 4 విధంగా చెప్తారు. అయితే దీన్ని ఏం చూడవచ్చు అన్నప్పుడు ఈ 2 విధమైన పురిందుకు అంటే 2 విధముగా అర్థం చేసుకునే విధం చూడవచ్చు. మనము 2 విధంగా అర్థం చేసుకున్నారు. ఏమంటే ఒక విషయము ఏమంటే వాళ్ళు కొందరు పైన చెప్పబడిన 2 వ్యక్తులు ఏం చెప్తారంటే సంతోషము, మంచి ఆదరణ, ఇది ఎలా ఉందంటే అలాంటి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఎంత మాత్రం వీళ్ళకి ఆశీర్వాద వచనాలు కావాలా, ఆశీర్వాద వాక్యాలు కావాలా, వాటి వరకే ధ్యానించేది. పైన చెప్పారు కదా, సూపర్, చాలా బ్యూటిఫుల్, అందంగా ఉండింది, చాలా ఆదరణగా ఉండింది, అంతే. వీళ్ళకి ఏం కావాలా? ఆశీర్వాదం వాళ్ళు తీసుకున్నారు అంతే. అయితే కింద చెప్పారు కదా ఇద్దరు, వాళ్ళు ఎలాంటి వారంటే కష్టము, నష్టము, హింస, వేదన ఏది వచ్చినా అన్ని విషయంలో దేవుని వాక్యాన్ని గైకొని నిలబడేవాళ్ళు. పైన చెప్పిన 2 ఉన్నారు కదా, వాళ్ళు ఎలాంటి పై ఆశీర్వాదం వరకే, బ్లెస్సింగ్ వర్డ్స్ కావాలా, వాక్యాలు కూడా ఏమి చదువుతారు, వాళ్ళు ఏం ధ్యానిస్తారు, ఏది ఆదరణగా ఉందో, ఏది సంతోషం ఇస్తుందో, ఏది ఆశీర్వాదం ఉందో వాడిని చదువుతారు. అయితే కష్టమైన విషయాలు ఏం చేయరు, వినరు, వాళ్ళు వాటిని జోలికి ధ్యానం పోరు. అయితే దేవుడు చూసేది 2 విధమైన విశ్వాసం ఉంది కదా, 2 విధమైన అర్థం చేసుకునే గ్రహించే ఉదయం ఉంది కదా. అయితే సువార్త అనేది నిజముగా చూస్తే ఎవరైతే విశ్వాసాన్ని విశ్వాసిస్తే వాటిని తీర్మానించుకుంటారో అప్పుడు వాళ్ళకి రక్షణ కలుగుతుంది. దేవుడా, ఎలా ఇది గొప్ప ఆశ్చర్యంగా ఉంది, ఇది ఎలాంటిది అని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసి వెళ్తారో అది మనకు రక్షణ కలిగేదానికి మార్గం తెలుస్తూ ఉంటుంది. అలాగనే క్రీస్తు కూడా అలాగే ప్రసంగించారు, అలాగే ఈశా కూడా ప్రసంగిస్తున్నారు. అయితే ఎక్కడ కానీ ప్రభులు వారు నైస్గా మాట్లాడినారా? ఇలాగ పౌలు కూడా ఎక్కడ ఏం చేయలేదు, చాలా నైస్గా మాయ మాటలు కానీ అలాంటి ప్రసంగాలు ఎక్కడ చేయలే, ఖండించేదే, దిద్దుపాటు చేసేది. అందుకే చెప్తున్నాను, నా మాట ఎలా ఉండిందంటారు ఆయన, ఏమాత్రం నేను ఏం చేయలేదు, ఎవరిని వాక్కు చాతుర్యంతో నేను తీయని మాటలు వినియోగింపలేదు. తీయని మాట ఎక్కడ వినియోగింపలే. అదిదా ఈరోజు మనం చూడాలా, ఎంత బాగా అక్కడ ఎంత పరిస్థితి అయినను ఆ సంఘంలో అలాంటి మాట చేయలే ఆయన. చూడండి, యెషయా 39:10 వచ్చిన చూసినప్పుడు, యెషయా గ్రంథము 30:9-10 వచ్చిన, వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి. చూసారా, వాళ్ళకి ఎలాంటి కావాలా? ఏ మాత్రం ప్రవచనం అంత మృదువైన మాటలు, నైస్గా తీయని మాటలు, అదే కావాలా. అయితే సువార్త అనేది నిజముగా చూస్తే ఎవడు విశ్వసిస్తాడో వానికి రక్షణ కలుగుతుంది, అది దేవుని శక్తి అవుతుంది ఎప్పుడు. అందుకే మనం ఏమి ప్రసంగించినా ఏం మాట్లాడినా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేయాలా, బోధించాలా, నైస్గా. అలాంటిది ఉంటే అది దేవునికి విరోధం. అయితే ఆత్మ వలన మనకు రోజు ఏం చేయబడుతున్నామో విశ్వాసం మనకి అనుగ్రహపడుతుంది. వాటిని మనం విశ్వసించి వాటిని పొందుకున్నప్పుడు అది మనకు శక్తి, బలం ఇస్తుంది. అలా ఉన్నట్టు ఉండాలి మన ప్రతి మాట కూడా. అప్పుడు వినేవాళ్ళు కూడా విశ్వాసం కలిగి దేవుని జ్ఞానాన్ని ఏం చేస్తారు, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నట్టుగా వస్తారు. అదిదా అప్పుడు వాళ్ళు పరిశుద్ధ ఆత్మ ఆ బలం ద్వారా ఏం చేయబడతారు, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాన్ని నడిపిపడతారు. క్రీస్తులోనే నిజమైన విశ్వాసం పెట్టించాల, మనిషిలో కాదు, ప్రసంగికుడిలో కాదు. అది చెప్తున్నాడు ఇక్కడ పౌలు, నేను తీయని మాటలు వినియోగింపేవాడు కాదు, మీరు అలాగే ఉండండి, మీరు ఎందుకు తీయని మాటలకు పడిపోతారు. అప్పుడు నేను వినియోగింపలేదని ఏమి అర్థం, అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్, అక్కడ వేరే వాళ్ళు తీయని మాట చెప్తున్నారు. అదే
నిజంగానే ఇలాంటి పౌలు యొక్క ప్రసంగము ప్రతి వారిని కూడా ఏం చేస్తుంది, తన దేవుని యందు ఆయన ఆనుకున్నట్టుగా చేస్తుంట. ఆయన 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 ప్రతి ప్రసంగం కూడా దేవుని మీద విశ్వాసం పుట్టించేట్టుగానే ప్రసంగిస్తారంట. అదిదా నిజం. తండ్రి దేవుడిని యేసుప్రభు ఏం చేశారో, ఎంత ప్రసంగించి ఎవరి మీద చెప్పారు, ఎవరు చెప్పమని చేయారు, తండ్రి. అదే ఈయన కూడా చెప్తున్నాడు. ఈయన ఎంత మాత్రం ప్రసంగించేది, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ప్రభు నన్ను పంపాడంటారు, ప్రభు నాలో ఉండి కార్యం చేస్తున్నాడు అంటారు. తండ్రి కూడా అలే, ప్రభు అలే చెప్పారు. ఏం చెప్పారు ప్రభు కూడా? ఈయన ప్రసంగానికి అంత ప్రభుని కంపేర్ చేసి చూస్తే అలాగే ఉంది. ప్రభు ఏం చెప్తారు, తండ్రి నన్ను పంపాడు, తండ్రి ఏం చేయమని చేయి. ఇక్కడ కూడా ఆయన చెప్తాను, కూడా ప్రభు ఏమి నన్ను నాతో ఉన్నారు, ప్రభు నాలో కార్యం చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు తండ్రి నాలో కార్యం చేస్తున్నాడు ప్రభు. ఈయన చెప్పే చూడు, ప్రభు నాలో కార్యం చేస్తున్నాడు. అలాగే ఈయన ప్రసంగం కూడా అలాగే ఉందంట. అందుకే మనం కూడా ఏం చేయాలా, ఇలాంటిగా ఉండాల. చూడండి రోమా 1:16 చూసినప్పుడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలైనగా నమ్మ ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అదిదా ఏమంట, అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి. అది ఎప్పుడు విశ్వసించి గ్రహిస్తారో, ఎలా వాళ్ళకి ఏ రీతిగా వెళ్ళాలో పరిపూర్ణంగా దేవుని చిత్తానుసారంగా అలా మన ప్రసంగం వెళ్ళిపోవాల. మన మీద విశ్వాసం పెట్టకూడదు, మన మీద నమ్మకం పెట్టకూడదు. అట్లాంటి ప్రసంగము అది దేవునికి విరోధమైనది. ఎందుకంటే అప్పుడు ఎవరిని నమ్మకం బోధిస్తావు నువ్వు? పౌలు ఎలా బోధిస్తున్నాడు అని తీయని మనం ఏం చేయలే. చూడండి 1 కొరింథీ 4:20 చేసినప్పుడు కూడా, 1 కొరింథీ 4:20 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అదిదా దేవుని రాజ్యం ఏం లేదు, మాటలతో కాదు, శక్తి. దేవుని బలం దేవుని శక్తితో ఉంది, ఆధారం చేసుకొని ఉంది, విశ్వాసంలో ఉంది. ఎంత చక్కగా చెప్తా చూసారా. కొలసి 2:8 కూడా అక్కడే 19:23 కూడా ఉంది. ఫస్ట్ 2:8, కొలసి 2:8. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకుని పోవాడెవడైనా నుండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండాలా. మన యేసుక్రీస్తునందు తండ్రి అనే దేవుని వాక్కు విశ్వాసం మందు ఏమైనా పడగొట్టేట్టుగా ఉంటే అటువంటి ఏం చేయకూడదు, అంగీకరించకూడదు. దాన్ని జాగ్రత్తగా వినాలా. ఎక్కడైనా కానీ యేసు ప్రభుని పోయి బోధకుడు అంటే నేను ఏం చేయలే, ఆయన ఒప్పుకోలేదైనా. నీ దేవుడు తప్ప మంచివాడు ఎవడప్ప అన్నాడు. నిజంగానే అట్టి గుణం వచ్చేయాలా. ఎక్కడ కానీ ప్రభుని వారి ఆ మాటకి అంగీకరించనే లేదు. గొప్ప బోధకుడా అంటేనే పోయా. అదిదా మనం అక్కడే 19:23 కూడా, 19:19 కొలసి 2:19 తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఎంత ముఖ్యమైన వాడు చూడండి. ఏమంట, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. ఏమంట, ఊరక ఉప్పొంగేది. చూడండి ఎంత బాగుంది ఇది. అట్టివాడు ఏమంట, శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చూడండి, మన బహుమానం పోగొట్టుకుంటున్నాం అతి వారితో ఉంటే ఏం పోతుంది? ఊరికి ఉప్పొంగుచ్చు. శిరస్సును అద్దుకోనాలా. ప్రభు లేకపోతే మనలో ఏముందండి? చూస్తున్నాం కదా ఇందాక, భూమి ఏమి లేనట్టు ఉంది. సెలవు లేకపోతే భూమికి ఏం లేదు, ఏ ఆశీర్వాదం లేదు. అలాగే ప్రభు లేకపోతే మనకి ఏమి లేదా? 23 ఇంకా ఉంది, చదవండి.
ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అప్పుడు ఏమి ఆ శిరస్సు వల్ల మనకి ఏం చేయబడుతుంది? పోషింపబడుతున్నాము, బలపడుతున్నాము. అప్పుడు మనది ఏమి లేని అర్థము. ఇప్పుడు శిరస్సులో నేను కదా ఏమంటారు 5 ఎలిమెంట్స్ ఉంది. ఇక్కడ పంచభూతం ఏంటి 5 సెన్స్ ఆర్గన్ ఉంది. అది లేకపోతే ఏముంది ఇక్కడ? అయ్యో నా పొట్ట బాగున్నది, నాకు చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, నేను ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతానంటే తల లేకపోతే శిరస్సే. నోటి ద్వారా ఏం పోవాలా? ముక్కు ద్వారా ఏం పోవాలా? అన్ని ఎక్కడ? కళ్ళు ద్వారా ఏం పోవాలా? అన్ని ఎక్కడి నుంచి పోవాలా? నీరు ఎక్కడి నుంచి పోవాలా? చూడండి అప్పుడు ఎక్కడి నుంచి. అందుకే శిరస్సు పెట్టాడు. శిరస్సులోనే సమస్తం ఉంది. యేసు ప్రభు మన శిరస్సు, మనకు జీవమైన ఆహారమైన, మన వెనుకడి అయినా, మన చూపు అయినా ఆత్మీయంగా ఎంచుకోవాలి. ఆత్మీయంగా ఏముంటుంది? అన్ని ఆయన నుండి వస్తుంది మనకి. అది చెప్తుంది. ఏమంట ఆ పాయింట్ చదవండి, బాగా చెప్పినా చూడండి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి ఏం దేని ద్వారా? శిరస్సు ద్వారానే పోషింపబడేది. అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అది అభివృద్ధి పొందుచున్నది. చూసారా? 23 అట్టివి స్వేచ్ఛ ఆరాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవి అని ఎంచబడుచున్నవే కాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అదంతా ఏమి పారంపర్య ఆచారమే. అవంతా ఇది ఎనదగినవి కావు. ఎంత బాగా చెప్పారు చూడు. 22 ఉంది అనుకోండి, మీకు సరిగా రాలేదు. సరే పర్వాలేదులే. లూకు 12:1 ఒక వర్షం చదివి. లూకు 12 ఒక వచ్చం చూస్తాంలే. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిశీల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. అక్కడ ఏమని అర్థమో? మీరు ఏంటన్నా బోధ వచ్చిందని, వాక్యం వచ్చిందని కాదు. అది ఎలాంటిది ఉంది? మన సత్యానికి అనుసరంగా ఉందా? ఎవరు? యేసుప్రభువే స్వయం చెప్తున్నాడు. పరిసయ్యులు సద్దుకాయులు బోధన గురించి ఏం చేయను మీరు? పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పిండి కాదు, ఆడైనా రొట్టె తెచ్చి కట్టవల్ల పిండి కాదు. అది ఏమది? బోధ. వాళ్ళు మాట గురించి ఎలా చెప్తారు? అప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలా. అప్పుడు ఎలాంటి బోధ ఉంది, ఎలాంటి బోధ వల్ల ఏమవుతుంది? విశ్వాసము వినటం వల్ల వచ్చేస్తుంది కదా. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అప్పుడు ఏం బోధ వింటావో దాని విశ్వాసం వచ్చేస్తుంది. అప్పుడు బోధ వినేది అది మంచిదా? అది ప్రభు చెప్పిన సువార్త ప్రకారం, దేవుడు ఏర్పరిచిన ప్రకారం ఉందా అని ఏం చేయాలి? మనము కంపేర్ చేసి పోల్చి చూడాలా. తర్వాత 6వ వచనము, 1 కొరింథీ 6, అదే 2వ వచనము, 2వ అధ్యాయం 6వ వచనము. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని. చూసి ఎంత మాట చూడండి. ఏమంట? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఎవరికి బోధిస్తారంట? పరిపూర్ణ వాళ్ళ మధ్య. అది ఈ లోక జ్ఞానం కాదు. ఏమో అనుకో, ఈ లోక జ్ఞానం తెచ్చి పరిపూర్ణాలు బోధించరు. నిరర్ధకులై పోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానమును కాదు కానీ అలాంటి జ్ఞానం కాదు. ఏ జ్ఞానం ఇదే? దేవుని దగ్గర ఉండి ప్రభు తీసుకువచ్చిన ఆ సత్య సువార్తనే, ఆ దేవుడినే కనపరిచేది జ్ఞానం. దేవుడినే మనకేం చేస్తున్నాడు? అదిదే జ్ఞానము. దేవుడే జ్ఞానము మనకి. క్రీస్తునందు ఎదిగిన వాళ్ళకే అయితే ఆత్మీయమైన వాళ్ళకే పౌలు అప్పుడు అలాంటి వారికి ఆ పౌలు గారి మాట చాలా జ్ఞానముగా ఎదిగడానికి చాలా వీలవుతుందంట. ఎవరి మాట? ఎవరికి అది? క్రీస్తునందు ఎదిగిన వాళ్ళకి, క్రీస్తునందు ఆత్మీయమైన వాళ్ళకే ఆయన ఒక బోధ, ఆయన ప్రసంగము
చాలా జ్ఞానం కలిగి ఉంటుందంట. అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రకృతి సంబంధమైన ఉన్న వాళ్ళకి ఇది ఎలా ఉంటుంది? ఇది చాలా వెర్రితనంగా ఉంటుంది. అయితే ఈ ప్రపంచం ఏమన్నాడు, ఈ లోక అధికారులు ఉన్నారు కదా, అధికారులు అన్నప్పుడు ఎవరు మాత్రమే కాదు, ఈ లోక అధికారులు మాత్రమే కాదు, ఇంకెవరు ఉన్నాడు? మనకు తెలుసు కదా, వాళ్ళు ఈగలోక అధికారి అంటే లోకంలో ఏమనుకుంటారు, ఇది చదివితే ఈగలోకంలో ఉన్న అధికారులు అనుకుంటారు అందరూ. అయితే మనకు తెలుసు దుష్టుడు ఉన్నాడు, దుష్ట సైన్యం ఉంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మాట వినేవాళ్ళు వీళ్ళంతా చెప్తూ కదా, వాళ్ళని ఆరాధించేవారు అట్టివారే, వాళ్ళు ఏమి ఉంటారంట, అట్టే ఉంటారు వాళ్ళు కూడా ఉంది. చూసినప్పుడు అదే చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:14, 15, 16 వచ్చిన చూసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 3:14, 15, 16. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. మళ్ళా అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్నడలా అది దేవుడు మీకు బయలుపరచును. అదే ఏదైతే ఇచ్చారో ఆ త్వరలోక జ్ఞానమును మనకి ఇచ్చారు కదా, పరిపూర్ణ వారి మధ్య జ్ఞానమును బోధించున్నాం. ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు ఈ దేని మీద కలిగి ఉండాలి మన ఆలోచన, ఆ జ్ఞానం పైన ఉండాలి. అది చెప్తున్నారు 15 వచ్చిన చెప్పింది, మీరు కాబట్టి మనలో సంపూర్ణమైన ఎదిగిన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఒకే ఆలోచన కలిగి ఉండాలి. ఎదిగిన వారందరూ ప్రభు చెప్పిన విశ్వాసంలో, ప్రభు చెప్పిన నీతిలో, ప్రభు చెప్పిన న్యాయములో అదే బోధిస్తున్నాడు. ఇది ఎదిగి ఉండాలా. యాకోబు 3:14, 15, 16 అక్కడ కూడా యాకోబు పత్రిక 3వ అధ్యాయము సేమ్ 14, 15, 16 వచ్చినారు. అయితే మీ హృదయములలో సహింపనలివి కాని మత్సరమును వివాదములను ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. సత్యమును విరోధంగా చేయవద్దు, అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, చూడండి పైనుండి వచ్చేది కాదంట. ఏది అబద్ధం ఆడేది అదంతా పైన వచ్చేది కాదు, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. అప్పుడు మనము ఏం మాట్లాడుతాం అనేది అది ఎక్కడి నుండి మాట ఏం చేయవచ్చు, మనము జడ్జిమెంట్ చేయవచ్చు, మనం తెప్పవచ్చు. ఇది భూ సంబంధమైన మాట లేదా దేవుని ఎద్దుని వచ్చిన మాట చెప్తే ఆయన వాక్యం చెప్పేసింది కదా, ఆ వాక్యమే మనకు, మనం ఏం తీర్పు చేసేయలేదనుకోండి, వాక్యాన్ని కంపేర్ చేసి చూస్తాము. ఇది ఎక్కడి నుంచి వచ్చిన మాట, ఇది భూలోక సంబంధమైన మాట లేదా పార్లమెంట్ వచ్చిన మాట. వాక్యం చెప్పింది అబద్ధం ఆడవద్దు అనింది. అబద్ధం ఆడితే అప్పుడు ఏమని అర్థము, అది ఎక్కడ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైన మాట. అటు వాటి ఏం చేయకూడదు మనము, దాన్ని తొలగించాలా. అటు వాటిని ఏం చదువుమా ఏముంది. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే, అప్పుడు ఏమి ఇది ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. అంతే. అప్పుడు మనం ఏమి లోపల పెట్టుకుంటున్నాము, ఏమన్నా విరోధముగా పగ ఏమంటారా, విరోధం ఏమన్నా పెట్టి అబద్ధాన్ని మాట్లాడితే అది ఎక్కడిది, ఇది ప్రకృతి సంబంధమైన మాటలు అయిపోతాయి, ప్రకృతి సంబంధమైన మనిషి అయిపోతాం. అది దయ్యమును అనుసరించేవాడికి అయిపోతున్నాం. ఎంత బాగా చెప్తుంది చూడండి. 1 కొరింథీ 3:19 ఇంకొక వచనమే మూవ్ చేస్తాము.
ఈ లోక జ్ఞానము ఉమ్. దేవుని దృష్టికి వెరితనమే. అందుదా ఈ లోక జ్ఞానము దేవుని ఇప్పుడు ఈ లోక సంబంధమైన మాటలు ఉంది, ఈ లోక సంబంధమైన మనకు అన్ని ఉంది అంటే అబద్ధం చెప్తున్నాం అంటే అది చెప్తున్నాడు. ఈ లోక జ్ఞానము దేవునికి ఏమది? వెరితనం. వెర్రితనం అది. 1 Corinthians 2:13 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. అదిదా ఇది చెప్పబడిన మాటలు ఆత్మీయమయంగా ఉందా? దాని ఆత్మ సంబంధం ఏం చేయాలంట? కంపేర్ చేయాలా, పోల్చి చూడాలా. ఇది ఆత్మీయంగా ఉందా? ఎంత గొప్ప చూడాలి, ఎంత మాట చూడ. ఏమంట మరి చదవండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. అదిదా చూడాలి, సరి చూడాలా. ఆత్మ సంబంధంగా ఉందా, ఇది భూ సంబంధంగా ఉందా? నీ మాట్లాడే మాట, నువ్వు చేసే క్రియ ఆత్మ సంబంధంగా ఉందా, భూ సంబంధంగా ఉందా? అక్కడ చూస్తున్నాడు ఆయన. ఆ జరిగే విషయం అంతా భూ సంబంధంగా ఉంది. కావున ప్రియమైన సహోదరి, ఈ రోజు కూడా మనము దాదాపు 6 వచనాలు చూసినాం. కొంచెం డిస్టర్బ్ అయింది, అది నెట్వర్క్ వల్ల క్షమించండి. నెక్స్ట్ వచ్చినప్పుడు మనము దాన్ని చూస్తాం తరచుగా. ఇప్పుడు మనము విజ్ఞాపన